అందరికీ నమస్తే. వెల్కమ్ టు లలిత న్యూస్. మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఈ అభయాస పథకం కింద ఇస్తున్నటువంటి గ్యాస్ కనెక్షన్ 500కే అనడంతో ఇక్కడ ఏదైతే గ్యాస్ వినియోగదారులు ఉన్నారో వారు ఈ గ్యాస్ వినియోగదారులు వాళ్ళ కేవైసీని అప్డేట్ చేయడం కోసం బార్లు తీరుతున్నారు. సో దానికి ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు బార్లు తీరుతున్నారు. లోపల కూడా వాళ్ళ యొక్క పాస్బుక్లను తీసుకొని సీరియల్ నెంబర్గా పెట్టుకొని వాళ్ళు కూడా ఓపికగా చేయడం జరుగుతున్నది. సో ఇంకా మనకు టైం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఏదైతే ఇప్పుడు ఆరు పథకాల గ్యారంటీకి ఇప్పుడు మన 6వ తారీఖు వరకు టైం ఉందో దానికోసం ఇప్పుడు ఇక్కడికి జనాలు బార్లు తిరుగుతున్నారు. అమ్మ చెప్పండి. 6వ తారీఖు వరకే టైం ఉందంటారు కదా సార్, అందుకే జనాలు అట్లా ఇస్తారు. 6వ తారీఖు వరకే ఉందని చెప్పేసి సిలిండర్ గ్యాస్ కోసం 500కు సిలిండర్ చేస్తామంటే ఇక్కడ తమ్ము వేయాలని మాకు అడిగితే ఆఫీస్ కాడ వచ్చి తమ్ము వేసిపోతాను దానికోసం. సో ఏంటంటే 6వ తారీఖు వరకే ఉన్నది కాబట్టి మేము ఈలోపే ఈ కేవైసీ చేయించుకుందామని వీళ్ళు అంటున్నారు. అసలు ఎందుకు ఇంతమంది ఇక్కడ ఈ కేవైసీ కోసం ఎగబడుతున్నారు జనాలు? స్వామి, నా పేరు ప్రసాద్ అండి. హెచ్పి గ్యాస్ మహిబాద్ మేనేజర్. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఈ కేవైసీ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే ఎటువంటి లాస్ట్ డేట్ అనేది పెట్టలేదు. దయచేసి వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఏదో 6వ తారీఖు 31వ తారీఖు అని వస్తానట, వాటిని చూసి ఇక్కడికి రావద్దు మీరు. మేమే మా మ్యాండేటరీ టీం అనేది మీ దగ్గరకు వస్తూ ఉంది. ఆల్రెడీ నిన్న ఇదులపూసపల్లి, మన జమాలపల్లి, పరిసర ప్రాంతాలు కంబాలపల్లిలో చేసినాం. ఈరోజు వేమనూరులో చేస్తున్నాం. మా వాళ్ళే 10 మంది మీ దగ్గరకు వస్తారు. మీరు వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని ఆటో ఛార్జీలు పెట్టుకొని ఇక్కడి వరకు రావద్దు. మా టీమే మీ దగ్గరకు వస్తుంది. ఎవరైతే మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేసుకోలేదో వాళ్ళు 236 రూపాయలు కట్టి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేసుకోండి. వాళ్ళే మ్యాండేటరీ టీం ఈ కేవైసీ చేస్తారు మీకు. అట్లనే ఒకవేళ 5 ఇయర్స్ కంటే ఎక్కువ కనుక మీరు సురక్ష ట్యూబ్ వాడుతుంటే 190 రూపీస్ పెట్టి అది కూడా చేంజ్ చేసుకోండి. ఏదైనా కూడా మీరు ఇక్కడి వరకు రావద్దు. ఇప్పుడు లాస్ట్ డేట్ అనేది ఏం లేదు. ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు ఎక్కడ డిసైడ్ చేసి చెప్పలేదు. మేము అందరికీ చెప్పేది ఏంటంటే మేమే మీ దగ్గరకు వస్తాం, మా టీం మీ దగ్గరకు వస్తుంది. దయచేసి మీరు మాతో సహకరించండి. మీరు ఊర్లు ఇక్కడ కదిలొచ్చినంత మాత్రాన మేము చేయగలిగేది ఏం లేదు. నేను పుస్తకం రాసి ఇచ్చేది కాదు, ఇక్కడ కంప్యూటర్లో ఎంటర్ చేయాలి, సర్వర్ పని చేయాలి. కాబట్టి అందరినీ కోరేది విజ్ఞప్తి ఏంటంటే ఈ కేవైసీకి ఇప్పటి వరకు ఈ రోజు వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఎటువంటిది గవర్నమెంట్ డిక్లేర్ చేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. వాట్సాప్లలో వచ్చిన వారిని నమ్మి ఇక్కడికి రావద్దు, మా టీమే మీ దగ్గరకు వస్తుంది. అంటే వాళ్ళు మెయిన్గా ఇబ్బంది పడే అంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి కొత్త ఈ అభ్యాసం కింద ప్రవేశపెట్టారో దాంట్లో గ్యాస్ కనెక్షన్ రాసుకోవడానికి మాకు ఇది లేకపోతే మాకు ఇవ్వరేమో అన్న భయాందోళనగా ఉన్నారు. అదొకటి వాళ్ళకు ఒకటి దాని క్లారిటీ ఇవ్వండి అంటే ఆ నెంబర్ రాస్తే సరిపోయిద్దా వాళ్ళు అక్కడ. అంటే ఇప్పుడు ఫామ్లో కనెక్షన్ నెంబర్ రాయండి అని ఉంటున్నారు. అదొకటి రాస్తే తర్వాత వీళ్ళు ఎప్పుడన్నా వచ్చి కనెక్షన్ వీళ్ళు ఈ కేవైసీ చేసుకోవచ్చా? స్వామి, ఈ కేవైసీ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు మీరు పెట్టే ప్రజాపాలన దరఖాస్తులో గ్యాస్ అనే దగ్గర ఒకటి ఆప్షనల్ అని మాత్రమే ఉంటుంది. ఉంటే రాయండి, లేకుంటే లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉంది. బుక్ ఇస్తే ఆ బుక్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది, దాన్ని రాసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఈ కేవైసీ చేసుకోకుండా ఉండాలంటే ఈ కేవైసీ జరగాలి. ఈ కేవైసీ కంపల్సరీ, ఇది నిరంతర ప్రక్రియ. ఈ కేవైసీ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ దీనికి సంబంధం పెట్టుకొని ఈ కేవైసీ మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి అల్లరి చేయొద్దు దయచేసి. సో గ్యాస్ ఏజెన్సీ సంబంధికులు మనకు చెప్పే విషయం ఏంటంటే, మీరు కంగారు పడకండి, ఐదర్యపడకండి, దీనితోటి మనకు ఈ కేవైసీ అనేది ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీరు ఈ యొక్క దరఖాస్తు ఫారంలో మీ యొక్క అప్లికేషన్ నెంబర్లో మీ గ్యాస్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ అక్కడ అధికారులకు చూపించినట్టయితే మీ కనెక్షన్ నెంబర్ రాస్తారు, అది సరిపోయిద్ది. మీరు ఈ కేవైసీ కోసం ఆగమాగంగా ఇక్కడికి రావద్దని మన ప్రసాద్ గారు చెప్తున్నారు. మరొకసారి మాట్లాడుతారు. ఒకవేళ మీ దగ్గర గ్యాస్ బుక్ కనుక టైంకు అందుబాటులో లేకపోయినా, బుక్ లేదని చాలామంది, బుక్ అందుబాటులో లేకపోతే మీ దగ్గర గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కంపెనీ ఒక బాండ్ ఇష్యూ చేస్తుంది, కస్టమర్ బాండ్. దాన్ని జిరాకు తీసి పెట్టుకోండి. తర్వాత వచ్చి బుక్ తీసుకొని పోండి, అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మాకు బుక్ లేదు, మాకు బుక్ పోయింది ఇస్తాను, నేను ఇవ్వనని నేను అంటలే. ఇప్పుడు మీరు చేసే పని వదిలిపెట్టుకొని దీనికోసం టెన్షన్ పడి రావద్దు. బుక్ లేదు, బుక్ లేదు, గ్యాస్ బాండ్ ఉన్నదిగా, ఒరిజినల్ బాండ్ ఉన్నది కదా. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు రోజుకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 200 మంది వచ్చి నా పేరు మీద ఉంది, మా భార్య పేరు మీద చేంజ్ చేయండి, నా పేరు మీద ఉంది, మా భార్య పేరు. ఎవరు చెప్పిండ్రు మగవాళ్ళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండొద్దు, ఆడవాళ్ళ పేరు మీదనే ఉంటే? గవర్నమెంట్ ఇంతవరకు అటువంటి రూల్ ఏం పెట్టలే కదా. ఓన్లీ ఎవరికైతే, ఏ మహిళలకైతే గ్యాస్ కనెక్షన్ ఉన్నదో వాళ్ళకే సబ్సిడీ ఇస్తామని ఏం చెప్పలే కదా. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరి పేరు మీద ఉన్నా సబ్సిడీ వస్తే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం అయితే ఇస్తుందో అదే రూల్ ప్రకారం ఇస్తుంది. అంతే తప్పితే మగవాళ్ళ పేరు మీద ఉంటే సబ్సిడీ ఇవ్వమని, ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే సబ్సిడీ ఇస్తామని చెప్పేసి అనవసరంగా మీరు ఇబ్బంది పడదు. మహాలక్ష్మి అన్నది దానికి పెట్టిన పేరు అంతే. అంతే తప్పితే ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నది అయితే ఇంతవరకు గవర్నమెంట్ వర్గాలు ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పలేదు. అనవసరంగా దాని గురించి పైసలు ఖర్చు పెట్టుకొని ఇక్కడి వరకు రాకండి.
సో ఇప్పటికి వివరణాత్మకంగా మన ప్రసాద్ గారు మనతో చెప్పారు. సో దయచేసి ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అండి. ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు మీకు దానికోసం అయితే టైం ఇంకా చాలా ఉంది. మీరు ఆశ్చర్యపడదు. మాకు సంబంధించిన వాళ్ళు 10 మంది టీం కూడా మీ దగ్గరికి వస్తున్నారు. మీరు దీని గురించి కంగారు పడద్దని చెప్తున్నారు. ఓటీ స్టూడియో కెమెరామన్ అరవింద్తో ఐలి సంతోష్, లలిత న్యూస్.